అంబేద్కర్ గారు ఆదర్శం అండ్ ప్రస్తుతానికి ఆశ్రయం కూడా. దేవునికి మహిమ కలుగును. జాతిని ఉద్ధరించిన వ్యక్తి అండి అంబేద్కర్ గారు. తన జీవితాన్ని ఫణంగా పెట్టాడు. తన బ్రతుకుని దేశానికి ఫణంగా పెట్టేశాడు. తన కుటుంబాన్ని అలాగా బలిదానం చేసుకున్నాడు. జాతిని ఉద్ధరించాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రెండు ఆనందాలు. మొదటి ఆనందం దేవుడు ఇక్కడ ద్వారాలు తెరిచాడు అనేది. రెండవది మొదటి కోటు అంబేద్కర్ గారి భవన్లో జరిగినందుకు నాకు ఆనందంగా. ఈరోజు దేవుని బిడ్డలు జాబులు చేస్తున్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు, సమాజంలో గౌరవనీయమైన హోదాలలో ఉన్నారంటే ఫస్ట్ దేవుని కృప, రెండవది బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడు వాడుకున్న విధానం. షాలేం రాజు అన్న ఎందుకు అంబేద్కర్ గారిని అంత అభిమానిస్తాడంటే దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని సువార్త ప్రకటిస్తున్నాము అంటే ఆ హక్కు మనకి కల్పించింది ఎవరో తెలుసా? రాజ్యాంగంలో అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు ఆయన్ని వాడుకున్నాడు. సమస్తము ఆయనకి సేవ చేస్తుంది అన్న దానిలో అంబేద్కర్ గారు కూడా ఉన్నాడు. దేవునికి మహిమ. ఇక వేరే ఏ విశ్వాసాల్లో ప్రచారం చేసేది లేదు. ప్రచారం చేసేది మన విశ్వాసంలోనే ఉంది. అందుకని ఆర్టికల్ 25లో దాన్ని మెన్షన్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజమైన దేవుడు, సత్యవంతుడు, ఆయన లోకానికి చాటండి అని చెప్పకనే చెప్పి తలుపులు తెరిచి అవకాశం ఇచ్చాడు. అందుకే మతోన్మాదులకి అంబేద్కర్ గారు అంటే మంట, మతోన్మాదులకి అంబేద్కర్ గారు అంటే కక్ష. ఈ సెక్షన్ పెట్టాడు, ఈ ఎగచాట్లు వచ్చినాయి, లేకపోతే గొడవ ఉండేది కాదని. ఎవడు ఎన్ని రకాలు కూడుకున్నా దేవుడు ఆయన పని జరిగిస్తాడు. ఆమేన్.